ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్తాన్ ప్రస్థానం ఒక్క విజయం లేకుండానే ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన పాకిస్తాన్ తీవ్రంగా నిరాశపరిచింది. వరుసగా న్యూజిలాండ్, భారత్ చేతిలో చిత్తైన పాకిస్తాన్ సెమీస్ చేరకుండానే ఇంటి బాట పట్టింది. బంగ్లాదేశ్ తో జరగాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా బంతి పడకుండా రద్దయింది. ఉదయం నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో అవుట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది. అవుట్ ఫీల్డ్ లో మొత్తం నీళ్లు చేరడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. దాంతో టాస్ కూడా వేయకుండానే ఈ మ్యాచ్ ను ఎంపైర్లు రద్దు చేశారు. దాంతో ఒక్క విజయం కూడా సాధించుకోకుండానే పాకిస్తాన్ పోరాటం ముగిసింది. అందువల్ల ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఒక్క విజయం కూడా నమోదు చేయకుండా నిష్క్రమించిన జట్టుగా పాకిస్తాన్ చెత్త రికార్డు నమోదు చేసుకుంది. ఆస్ట్రేలియా తర్వాత టోర్నీ దశలో వెనుదిరిగిన డిఫెండింగ్ ఛాంపియన్ కూడా పాకిస్తాన్ జట్టే. అయితే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్ జట్టుకు 2,31,00,000 రూపాయల ప్రైజ్ మనీ దక్కనుంది. ఈ టోర్నీలో పాల్గొనే జట్టుకు కనీసం 1,90,00,000 రూపాయలు దక్కనున్నాయి. 7, 8వ స్థానాల్లో నిలిచే జట్లకు అదనంగా 1,22,00,000 రూపాయలు దక్కుతాయి. సౌత్ ఆఫ్రికాపై ఇంగ్లాండ్ విజయం సాధిస్తే బంగ్లాదేశ్ కూడా 2,31,00,000 ప్రైజ్ మనీ దక్కుతుంది. సౌత్ ఆఫ్రికా చేతిలో కూడా ఇంగ్లాండ్ ఓడితే బంగ్లాదేశ్ 6వ స్థానంలో నిలుస్తుంది. అప్పుడు ఆ జట్టుకు 4,28,00,000 రూపాయలు దక్కుతాయి. 5, 6 స్థానాల్లో నిలిచే జట్లకు కనీస ప్రైజ్ మనీ 1,90,00,000 రూపాయల వరకు, అదనంగా 3,05,00,000 రూపాయల వరకు దక్కుతాయి. టైటిల్ గెలిచే జట్టుకు 19,56,00,000 రూపాయలు ఇవ్వనున్నారు. రన్నరప్ టీమ్ కు 9,78,00,000 రూపాయలు, సెమీఫైనలిస్టులకు 4,89,00,000 రూపాయలు దక్కుతాయి.